ముంచుకొస్తోంది. అతి తొందరలోనే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత కొంచెం శాంతి ఉన్న తర్వాత అప్పుడు ఏమనుకుంటారంటే, ఒక్క రాజ్యం ఇజ్రాయెల్ను జయించలేకపోతుంది కాబట్టి 4-5 రాజ్యాలు కలిసి అటాక్ చేద్దామని అప్పుడు రష్యా ప్రతిపాదన చేస్తాడు. మాగోగు దేశపు వాడైన గోగు, వాడే రష్యా. రోషుకు అధిపతి అంటే రష్యాకు అధిపతి. ఇది హెచ్కేల్ 38లోని విషయం. రష్యా నాయకత్వంలోనికి ఇరాన్, జర్మనీ, లిబియా, సిరియా, ఇతర దేశాలు వస్తాయి. లక్షల సైన్యం ఇజ్రాయెల్ మీదకి వచ్చి శవాలుగా మారిపోతారు, చచ్చిపోతారు ఒక్కరోజు. అప్పుడు ప్రపంచ రాజకీయ నాయకులందరూ ప్రపంచ ఏకప్రభుత్వాన్ని స్థాపిద్దాం, యుద్ధాలే లేని ప్రపంచం నిర్మిద్దాం అనుకుంటారు. 10 మంది రాజులు ఏకప్రభుత్వం స్థాపించినాక 11వ వాడు వచ్చి చేరతాడు. సిరియా రాజు ఆర్ ఇరాక్ అధ్యక్షుడు, ఇద్దట్లో ఒకటి, ఎవరో ఒకరు. వాడు వచ్చేసి ఇజ్రాయెల్తో 7 సంవత్సరాలకు శాంతి ఒప్పందం చేస్తాడు. అది న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. అప్పుడు 70వ వారం ప్రారంభమవుతుంది. అదయ్యాక ఖచ్చితంగా 42 నెలలకు అసలు సిసలైన రారాజు యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. ఆ 42 నెలలే నీకు నాకు అగ్ని పరీక్ష కాలం. ఇళ్లల్లో బైబిళ్ళు ఉండకూడదు, చర్చిలు ఉండకూడదు, గృహకూటాలు జరగకూడదు, సువార్త చెప్పకూడదు, బాప్తిస్మాలు ఇవ్వకూడదు, యేసునామమును బట్టి పాటలు పాడకూడదు, ఏ రకమైన క్రైస్తవ యాక్టివిటీస్ ఉండకూడదు. యేసు నా దేవుడని అనేవాడిని తల నరికేస్తారు. ప్రపంచ రాజునే దేవునిగా నమ్మండి, అంగీకరించండి. యేసయ్య పటం తెచ్చి తీసుకొచ్చి నీ ముందు పెట్టి దాని మీద ఉమ్మేయమంటారు. యేసయ్య ఫోటో నీ ముందు పెట్టి దాని మీద కాలేసి తొక్కమంటారు. యేసు పటం నీ ముందు పెట్టి దాని మీద మూత్ర విసర్జన చేయమంటారు. అవమానించు దాన్ని. నువ్వు క్రైస్తవుడివేనా? కాదండి, క్రైస్తవుడిని కాదు, నాకు ఆయన ఇష్టం లేదు, అది ఎవరో తెలియదు అంటే మరి నిరూపించు. క్రైస్తవుడివి కాకపోతే ఇప్పుడు యేసు బొమ్మ, ఇదిగో బైబిల్, ఉమ్మయ్య దాని మీద, మూత్రం పోయి దాని మీద నువ్వు తటపటాయిస్తావు. అమ్మో, బైబిల్ మీద అలాగే ఎలా చేయాలి, అరే వీడు క్రైస్తవుడు అబద్ధం ఆడుతున్నాడు అని తల నరికేస్తారు. ఆ పరిస్థితి రాబోతుంది. మరి అప్పుడు ఎలాగా నువ్వు క్రీస్తు సాక్షిగా నిలబడతావు? ఇప్పుడే మనం ఏ ఇబ్బందులు లేని ఈ కాలములోనే రండర్రా ఒక 1000 మంది 10,000 మంది కలిసి నేను యేసుకు చెందిన వాడనని ప్రకటిద్దాము అని చెప్తుంటే ఇప్పుడే అదురుకొని చేస్తున్నారు. మరి మహాశ్రమల కాలం వచ్చినాక కాబట్టి ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రతి ఒక్కరికి ఇది సవాలు. ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనములో ప్రాణాపాయం వచ్చినా 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. ఓ నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమండి, మరణము వరకు నమ్మకంగా ఉండుమంటే కింద ఏమన్నాడు ఫుట్నోట్లో? ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు. కింద ఉందా లేదా? 2వ ఫుట్నోట్. ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు అంటే ప్రాణాపాయం వస్తుందనా రాదనా? వస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఆటపాటలు కాదు. క్రైస్తవ జీవితం అంటే అనుక్షణం ప్రాణాపాయాన్ని ఎదుర్కొని క్రీస్తుకు సాక్షిగా బ్రతకడమే క్రైస్తవ జీవితం. మీరు ప్రార్థన చేయండి. నేను తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం అన్ని కులాలలో యేసును అంగీకరించిన వాళ్ళు ఉన్నారు అనేది జాతి దృష్టికి తీసుకురావాలి. ఈయన ఒక కులానికి చెందిన దేవుడు అనే అబద్ధాన్ని మనం చెరిపేయాలని ఈ యొక్క బృహత్ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఒక్కడిని చేయగలిగేదైతే నేను చేసేస్తాను. ఎవడికి భయపడను, ఎవడాపినా ఆగను. ప్రపంచం మొత్తాన్ని ఎదుర్కొని ఒక చిటికిన వేలతో నెట్టి పడేస్తాను అవతలికి. కానీ అవతల వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? వాళ్ళలోని పిరికితనాన్ని ఎలా పారద్రోలాలి? నాకు దమ్ముంది. దేశానికి ప్రపంచానికి నేను జవాబు, ఎవడైనా రాని యేసయ్య బిడ్డను అని చెప్పగలిగే దమ్ము. మరి అంత దమ్ము అవతలోడికి ఎలా పుట్టించాలి? వారిని క్రీస్తు న్యాయపీఠం ముందు యోగ్యులుగా ఎలా నిలబెట్టాలి? ఇది ఇప్పుడు ఉన్నటువంటి చింత,
సమస్య, అవసరత, బాధ, దీని కొరకు అందరూ ప్రార్థన చేస్తారా? ఇలా ఇది చేయడం అవసరం అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా? అవసరమా కాదా? మరి ప్రార్థన చేద్దాం. అడిగితేనేమో అమ్మమ్మ మీరేం రక్షణ పొందారు బాబు, ఇంత భయమ్మా? మళ్ళీ అందులో ప్రసంగికులు ఉన్నారు, చర్చిలు కట్టేశారు, ఫైనాన్షియల్గా సౌండ్. మేము రూపాయి ఇమ్మని అడగలా, నా ఖర్చు మీద నేను మీటింగ్ పెడతా, నా ఖర్చు మీద రూపాయి ఇవ్వద్దు, నువ్వు వచ్చి జస్ట్ సాక్షిగా నిలబడు, నాది ఫలానా అగ్రవర్ణం, ఈరోజు నేను క్రీస్తు వర్ణంలో ఉన్నానని చెప్పు. అట్లా ఒకడు చెప్పాలి, ఇద్దరు చెప్పాలి, 1,00,000 మంది చెప్పాలి. భారతదేశం ఉలిక్కిపడి మేల్కొన్నదా? క్రీస్తుని ఎందుకు మనం అసహించుకుంటున్నాం, ఎందుకు ద్వేషిస్తున్నాం అని ఆలోచనలో పడదా? అలాగే యేసయ్యను మనం ఘనపరుస్తాం కదా. ఎందుకు వచ్చిన గొడవ సార్ పట్టుకొని కొట్టి చంపేస్తారని చచ్చిపో. ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయావు బాబు. నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో చచ్చిపోయినట్టే. భయపడ్డోడు చచ్చిపోయినట్టే లెక్క, బ్రతుకున్నట్టు లెక్క కాదు. కాబట్టి క్రైస్తవ సమాజములో ధైర్యం రావాలని మనం ప్రార్థన చేద్దామండి.